సీజన్ బట్టి చంద్రబాబు నాయుడు రైతుల్ని మోసం చేస్తూ వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొన్న మామిడి రైతులను మోసం చేశాడు. నిన్న ఉల్లి రైతులను మోసం చేశాడు. ఈరోజు వరి రైతులకి యూరియా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే ట్వీట్ చేస్తా ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు? ఎలా అంటే ఇవన్నీ ఏమీ లేకుండానే ఫేక్ ప్రచారాలతోటి ఇది నిజం ఎంత, ఫేక్ ఎంత, రియల్ వార్త ఏంటి, ఫేక్ వార్తలు ఏంటి అని రెండు పక్కపక్కనేసి వేరియేషన్ చూయించుతున్నారు. మరి మామిడి రైతులను ఏ రకంగా అయితే నీ హయాంలో మామిడి రైతులకు ఎంత ధర ఇచ్చావు, ఇప్పుడు ఎంత ధర ఇస్తున్నారు. మరి నీ హయాంలో ఉల్లి రైతుల ధర ఎంత, ఇప్పుడెంత, మరి వరి రైతుల ధర ఎంత, ఇప్పుడెంత అని చెప్పి వేరియేషన్ చూసుకొని వరి రైతులకు నువ్వెంత ఇచ్చావు మద్దతు ధర, మరి ఉల్లి రైతులకు ఎంత ఇచ్చావు, ఇవన్నీ వేరియేషన్ చేసుకొని జనం చూస్తున్నారు. చూసి దాన్ని బట్టి నువ్వు ఒక్కడే మాట్లాడితే మాట నేది కాదు, ప్రజలు మొత్తం ఏకకంఠంతో మాట్లాడనమాట. చేస్తున్నాడా, చేయటం లేదా, చేసే ముఖ్యమంత్రి, చెయ్యని ముఖ్యమంత్రి అంటే మా పార్టీ ఉనికి కోసం అని చెప్పేసి మేము అబద్ధాలు ప్రచారం చేస్తాం, మీరు నమ్మండి అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి మీకు రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ మాత్రం ఉనికి కూడా లేకుండా కోల్పోవడానికి సిద్ధంగా ఉండారు. ఇవాళ వివేకానంద రెడ్డి కేసు ఏ రకంగా తనుకొస్తుందో చూస్తున్నాం. మరి లిక్కర్ కేసులు ఏ రకంగా తనుకొస్తుందో చూస్తున్నాం. నువ్వు చేసిన మాఫియాలు ఏ రకంగా తనుకొస్తున్నాయో చూస్తున్నాం. అంత క్రితం ఎప్పుడో స్కాములు చేసాం, 41,000 43,000 స్కాములు జరిగిందని చెప్పేసి, వేల కోట్ల స్కాములు జరిగిందని చెప్పి మాట్లాడినప్పుడు అదొక్కటే కేసు అనుకుంటున్నాం. ఇవాళ ఎన్ని కేసులు నీ చుట్టూ తన్నుకొస్తున్నాయో అది చూసుకో ముందు. దాన్ని బట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్, ఈ రైతు పోరుబాటకు సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్. అంటే ఉల్లి రైతులకి కనీస గిట్టుబాటు ధర లేదు. ఈరోజు హెరిటేజ్ రిటైల్ మార్ట్స్లో చూస్తే ఉల్లి రేటు 35 రూపాయలు 40 రూపాయలు అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా యూరియా కూడా ఈరోజు టీడీపీ నాయకులు పక్కదారి పట్టించి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఉల్లిపాయకి బంగాళదుంపకు కూడా తేడా తెలియదు. అధికారంలో ఉన్నప్పుడే ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి అని నిన్ను బాగా ట్రోల్ చేశారు. అప్పుడే తెలుసు నీకు ఉల్లిపాయలు ఎట్లా ఉంటాయో, బంగాళదుంపలు ఎట్లా ఉంటాయో. మరి ఇలా హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముతారని మాకు తెలుసు, కానీ మరి ఆ మాటల్లో ఇప్పుడు ఎప్పుడు పెట్టారో మాకు తెలియదు. ఏమన్నా స్పెషల్ హెరిటేజ్ ఏమన్నా పెట్టాడో ఈయన అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి నుంచి ట్రోల్ చేస్తుంది అదే. మరి తెలుసుకోరా బాబు, మరి హెరిటేజ్లో ఎప్పుడూ లేదు ఉల్లిపాయలు అమ్మటం అని చెప్పేసి దాన్ని తెలుసుకొని మాట్లాడమంటే ఏమీ లేదు. లైవ్ ప్రెస్ మీట్ అయితే మాత్రం అన్ని అబద్ధాలు వస్తాయి. అసలు దానితో పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడతాడనమాట. అదే ఏదన్నా రికార్డెడ్ ప్రెస్ మీట్ అయితే మాత్రం కొన్ని మాట్లాడతాడు ఇదిగా. అంతేగాని లైవ్ ప్రెస్ మీట్ పెడితే తత్త నన్నన్న అని చెప్పి ఎట్టా మాట్లాడతాడో ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఇలా హెరిటేజ్లో పాలు పెరుగు అమ్మేది తెలుసు, కానీ మాకు ఉల్లిపాయలు తెలీదు. మరి ఇదేంటిరా బాబు నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు అని జనం అందరూ అనుకుంటున్నారు. దాన్ని బట్టి దాన్ని గమనించుకొని ఉంటే బాగుంటుంది. అంటే యూరియాని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే పక్కదారి పట్టించి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఆర్టీఓ కార్యాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. యూరియా అమ్ముకుంటున్నారు అని అంటే పలానోళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు మీరు బియ్యం బస్తాలు అమ్ముకుంటున్నప్పుడు, రేషన్ బియ్యం అంతా పక్కదారులు పడుతున్నప్పుడు మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పట్టుకున్నారు. అదంతా బాగానే ఉంది. నువ్వు కూడా యూరియా పక్కదారి పడుతుంది. మరి మా కొంతమంది నెగాగా పెట్టి మరి ఇది ఎట్లా అమ్ముతున్నారు, ఇది ఎట్లా అమ్ముతున్నారు అని రుజువు చేయలేకపోతున్నాం. ఊరకు నా నోట్లో మాటేగా ఒకటి వదిలితే సరిపోద్ది అని చెప్పేసి వదలంగానే సరికాదు. దానికి సాక్ష్యాధారాలతో నిరూపిస్తేనే నువ్వు నిజంగా నువ్వు వేసిన ఇది నా అబాండం అనేది నిజమని నమ్ముతారు ప్రజలు. అదేమి లేకుండా నా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాను. నేను మాత్రమే దేవుణ్ణి, మరి దేవుడు లీలలు చూపించుతాను, నేను మాత్రమే దేవుణ్ణి, మీరందరూ దెయ్యాలంటున్నాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, మరి నాయకులను కూడాతో సహా. నువ్వు దేవుడు కాదయ్యా, నీకు దేవుడు ఆశీర్వాదం ఉందా అని చెప్పి ప్రగల్భాలు పలికావు. ఇవాళ అట్ట కాకుండా హిందువులకను క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి గొడవ పెట్టి ఆ గొడవల మంటల్లో నువ్వు చలిగాసుకోవాలని చూస్తున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు అనేది నమ్మశక్యంగా లేరు. ఫేక్ ట్వీట్లు చేస్తున్నావు. ఆ ఫేక్ ట్వీట్లను కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. దాన్ని బట్టి అర్థం చేసుకొని మరి ఇట్లా యూరియా అంటే పట్టుకో, ఎక్కడ అమ్ముతున్నారు ఏం చేస్తున్నారని పట్టుకో. ఊరకు నోటికి వచ్చింది మాట్లాడటం కాదు. అది నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. నువ్వు ఏ చేసినా కానీ నీకు ఎక్కడైనా జనం రాకపోయినా సరే ఇంతకుముందు క్లిప్పింగ్స్ తీసుకొచ్చి చూయించి నాకు జనం వచ్చారని చూపిస్తున్నావు. అందుకని చెప్పి ఇక నుంచి నమ్మటం అనేది, నమ్మకం మీద నీ మీద జగనన్న మీద నమ్మకం, జగనన్నే మా నమ్మకం అని చెప్పి ఇంతకుముందు స్లోగన్ ఇచ్చేవాళ్ళు. ఆ స్లోగన్ నమ్మకం లేదు మాకు జగనన్న మీద అని స్లోగన్ రిటర్న్ రాసుకోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఫేక్ రాజకీయాలు చేయొద్దు. ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉంటారు ఏంటి, ఈ వరదలు ఏంటి, వర్షాలకి జనం ఎట్టుండారు,
మరి బుడమేరులో మరి పోయినసారి చేశారు, ఈసారి ఏం పనులు చేశారు, మరి వాళ్ళు ఎట్టుండారు ఏంటని అనేది చూస్తే రాజకీయ నాయకుడిగా ఇంకా కొంత పర్సంటేజ్ నీకు ఓట్లు పెరగటానికి ఈ 11 సీట్లకు తోడు ఇంకో 10 సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో కూర్చొని మీ మీద ఏదన్నా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తామని చెప్పేసి కేవలంగా ఇవాళ ఇట్లాంటి రాజకీయాలు చేయడానికి సిద్ధహస్తులు ఏంటంటే వైసీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జనం నమ్మే పరిస్థితుల్లో లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరినీ కూడా మేము ఆదుకున్నాం. సకాలంలో ఎరువులు కానీ, సకాలంలో విత్తనాలు కానీ, పంటల బీమాలు కానీ, నష్టపరిహారాలు కానీ ఇవన్నీ కూడా మేము అందించాము. ఈరోజు రైతు భరోసా కేంద్రాలే మూసేశారు చంద్రబాబు అని చెప్పేసి. రైతు భరోసా కేంద్రాలు మూసేశారని ఒక చోటైనా చూయించితే దాన్ని బట్టి మాట్లాడవచ్చు. ఎక్కడ మూతపడి ఉందో రైతు భరోసా కేంద్రం అని చెప్పాలి. మరి యూరియా కూడా మీరు పోయినసారి మేము అన్నీ ఇచ్చామని చెప్పి రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారంటే జనాలు రైతులు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి అలో లక్షణాన్ని కనీసం మా గోతాలు కూడా ఇట్లేదని చెప్పేసి ఎంత గగ్గోలు పెట్టారో మేము అందరం చూసాము. అవన్నీ మేము మర్చిపోవాలా, మతిమరుపు ఎవరికి రాలా, వస్తే మీకు వచ్చి ఉండొచ్చాము కానీ జనాలకు రాలేదు. దాన్ని గమనిస్తూనే ఉండారు. ఇంతకుముందు మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్ని నడిపారో మరి ఆ రికార్డెడ్గా ఉంటుందిగా. అప్పుడు రికార్డ్ ఏంటి, ఇప్పుడు రికార్డ్ ఏంటి అని చెప్పి ప్రెస్ మీట్ ఒక రాజకీయ వైసీపీ నాయకుడు, ఒక తెలుగుదేశం నాయకుడు కూర్చొని అప్పటి వైసీపీ వ్యవసాయ శాఖ మంత్రి, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కూర్చొని ఈ రికార్డెడ్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవరేం చేస్తున్నారో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాక, మరి ఈ ఛానల్స్ సోషల్ మీడియా వచ్చినాక ప్రజలందరూ అవగాహనతోటే ఉండారు. దాన్ని మీరు భ్రష్టు పట్టించేంత పని లేదు. ఎవరికాళ్ళు అవేర్నెస్ ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఎవరైనా సరే పలాంద చెయ్యకపోతే మాకు ఇది ఎందుకు చేయలేదని క్వశ్చనించే మనస్తత్వం అనేది నువ్వే నేర్పిపోయావు. నిన్నెట్ట ప్రశ్నించాలని తెలిసిందో అట్టానే జనం కూడా మరి ఇప్పుడు నాయకులను కూడా నేను పక్కా తెలుగుదేశం పార్టీనంటే నువ్వు పలానా పని నాకు చేయలేదు, ఎందుకు చేయలేదని చెప్పి ఆ నాయకుడు కూడా పోయి మరి వాళ్ళ దగ్గర అడుగుతున్నాడు. అట్లా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా నువ్వు చెప్పే ఫేక్ ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రంలో యూరియా కొరత అనేది లేదు. మరి ఎవరు కాకపోతే డంప్ చేసుకోవాలి. మేము ఇంకా ఎక్కువ రోజులు ఇది చేసుకొని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో అందుద్దో లేదో అని చెప్పేసి ప్రజల కృత్రిమ కొరత అనేదే కానీ అసలైతే కొరత లేదు.